ఎన్నికల పోలింగ్ విధులకు హాజరు కాని 65 మందిని సస్పెండ్ చేస్తూ చిత్తూరు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్ షణ్మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నిర్వహణకు సంబంధించి పీఓ, ఏపీఓ, ఓపీఓలుగా జిల్లాలోని అధికారులకు విధులు కేటాయించారు. వారిలో ఎన్నికల విధులకు హాజరు కాని 228 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారిలో కొంతమంది ఇతర ఎన్నికల విధుల్లో పాల్గొన్నట్లు, మరికొంతమంది తగిన కారణాలతో రాతపూర్వక సంజాయిషి ఇచ్చారు. వారిలో 65 మందిని ఎన్నికల విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన కారణంగా సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం రావిపాడులో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆర్మీ జవాన్ నాగేశ్వరరావుకు ప్రభుత్వం కేటాయించిన స్థలంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడంతో ఈ వివాదం మొదలైంది. అంబేద్కర్ విగ్రహం తొలగించడానికి జవాన్ భార్య విజయలక్ష్మి ప్రయత్నించగా ఇరు వర్గాలకు గొడవ జరిగింది. ఈ క్రమంలో ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నంలో ఎస్ఐ మీద రాళ్లతో దాడి జరిగింది. అయితే రెవెన్యూ అధికారులు ఆర్మీ జవాన్కు ఇచ్చిన సర్వే నెంబర్ సరికాదని 24 గంటల్లో నిర్మాణం కూల్చేయాలంటూ ఆర్మీ ఫ్యామిలీకి నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఆర్మీ ఫ్యామిలీ తీసుకోకపోయేసరికి ఇంటి గోడకు నోటీసులు అంటించారు రెవెన్యూ అధికారులు. దీంతో జవాన్ నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. అయితే పోలీసుల మీద దాడి చేసిన వారిని గుర్తించి కేసులు పెట్టే పనిలో ఉన్నారు పోలీసులు. పండ్లలో రారాజు మామిడి. మన దేశంలో పుట్టి జగమంతా పేరు ప్రఖ్యాతి పొందిన ఫలం ఏదైనా ఉందంటే అది మామిడి మాత్రమే. ఆంధ్రప్రదేశ్లోని ఉలవపాడులో పండే మామిడి పండు ఎందరో దేశ ప్రముఖుల మనసు దోచుకుంది. దివంగత మాజీ ప్రధానుల నుంచి ఉపరాష్ట్రపతుల వరకు ఇక్కడి ఫలం రుచి చూసేవారు. అసలు ఉలవపాడు మామిడికి ఎందుకంత ప్రత్యేకత? వాచ్ ది స్టోరీ. ప్రపంచంలోనే ఎక్కువ మంది ఇష్టపడే పండు మామిడి పండు. మన దేశంలో 5000 ఏళ్ల క్రితమే సాగులో ఉండేది. ఇక్కడి నుంచి మధ్యప్రాచ్యం, తూర్పు ఆఫ్రికా, అమెరికా దేశాలకు వర్తకులు, రాజులు వెళ్లారు. సంస్కృతిలో ఆమ్రాని పిలువబడే మామిడి తమిళ తంబిల మాంగా నుంచి ఇంగ్లీష్లో మ్యాంగో అయిందని ఫుడ్ హిస్టరీ. ఇక్కడ చుట్టూచూపుగా వచ్చిన హయాన్ సాంగ్, షాహాన్ కాంటి, బటుటా పొగిడిన వారే. అమీర్ ఖుస్రో అయితే మామిడి మీద ఏకంగా పద్యం కూడా రాశారు. మామిడిని ఫకరే గుల్షాన్ అని పిలిచాడు. అంటే తోటకే మకుటం లాంటిదని అర్థం. అంత ఘనమైన చరిత్ర కలిగిన మామిడి పండు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రుచి సంతరించుకుని ఎందరి మనసుల్లో దోచుకుంది. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మాజీ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఈ పండును లొట్టలేసుకుంటూ తినేవారట. ఉలవపాడు మామిడంటేనే ప్రపంచవ్యాప్తంగా పేరుంది. ఇక్కడ బంగినపల్లి రకం విదేశాలకు కూడా ఎగుమతవుతోంది. ప్రకాశం జిల్లాలో ఉలవపాడు మామిడి రుచికి ప్రతి ఒక్కరూ ఫిదా అవ్వాల్సిందే. 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఒంగోలు, కావలిపట్నానికి మధ్యలో ఈ ప్రాంతం ఉంటుంది. ఈ ప్రాంతంలో సుమారు 15,000 ఎకరాల్లో మామిడి సాగు జరుగుతుంది. ఇక్కడ బంగినపల్లి, పెద్ద రసాలు, చిన్న రసాలు, బెంగళూరు, నీలం, కొబ్బరి మామిడి, పునారస్, హిమాం పసంద్ రకాలు సాగు చేస్తారు. ప్రతి ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు మామిడి పండ్ల సీజన్ ఉంటుంది. ఎకరానికి 2 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. బంగినపల్లి రకం అత్యధికంగా టన్ను 30 నుంచి 45 వేల వరకు పలుకుతుంది. మిగిలిన రకాలు తక్కువ రేటు పలుకుతాయి.
మామిడి పండ్ల మీద ఏడాదికి సుమారు 90 కోట్ల వరకు టర్నోవర్ జరుగుతుందని రైతులు అంటున్నారు. ఇక్కడి నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలకు మామిడి ఎగుమతి అవుతుంటుంది. బంగినపల్లి రకం షిప్పులు, విమానాల్లో అమెరికా, ఇంగ్లాండ్కు పంపిస్తున్నారు. బెంగళూరు రకం మామిడి జ్యూస్ ఫ్యాక్టరీలకు ఎగుమతి చేస్తారు. ఉలవపాడులో మామిడి రుచిగా ఉండేందుకు అసలు కారణం ఏంటంటే కాయ పక్వానికి వచ్చే వరకు ఇక్కడ రైతులు చెట్టు నుంచి తెంచరు. అంతేకాకుండా ఎలాంటి రసాయనాలు కూడా వాడరు. మాగిన పండ్లను వేరు చేసి విక్రయిస్తారు. దోరకాయలను టన్నుల లెక్కన వ్యాపారులకు విక్రయిస్తారు. ఉలవపాడు ప్రాంతంలో ఇసుక నేలలో పండి ఈ మామిడి పండు మీద నక్షత్రాలు ఏర్పడతాయి. అప్పుడే ఈ పండును తినాలని చెబుతున్నారు. తమ ముత్తాతల కాలం నుంచి ఎందరో రాజకీయ ప్రముఖులకు ఈ మధుర ఫలాన్ని సరఫరా చేస్తున్నామని చెప్తున్నారు. కాయలు బాగుంటుంది, వాటర్ వల్ల, నేల వాతావరణం వల్ల చాలా బాగుంటుంది కాయ. ఈ ఉలవపాడు మామిడి అంటే ముదురుగా ఉంటుంది కాబట్టి మా కాయలు అందరూ లైక్ చేస్తారు. టేస్ట్ ఉంటాయి, ఎర్రనేల కాయలు కాబట్టి ముదురు చుక్కుంటాయి. మేము కాయలు తయారైన తర్వాతే కాయలకు వస్తాం కాబట్టి మా కాయలు బాగుంటాయి. అన్ని ఊళ్ళో హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ ఎక్కడికైనా ఎక్స్పోర్ట్ అవుతుంది. ఉలవపాడు కాయ మాత్రం ప్రతి వాళ్ళు హైదరాబాద్ నుంచి కానీ ప్రతి వాళ్ళు తీసుకుపోతారు సార్. మళ్ళీ సోపటి తీపి ఉంటుంది. బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ మా రాష్ట్రాలు పోతాయి సార్. ఇక్కడి నుంచి కాయలు అవి వాళ్ళు కావాలంటే మేము ప్యాకింగ్ చేసి పంపెడతాం సార్. పంపెడతాం. వాళ్ళు ఏమైనా మాకు నెంబర్లు ఇచ్చినా కూడా బోస్ అక్కడ ఆపి ఇన్ని కాయలు అని చెప్పితే మేము ఆ కాయ ప్రకారం ప్యాకింగ్ చేసి హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ చాలా రాష్ట్రాలు పోతాయి సార్. ఇక్కడ బాగుంటుంది అన్న కాయ. ఇక్కడ నేల వాతావరణం, వాటర్ వాతావరణం, ఇక్కడ కాయ ఊరి ప్లస్ బాగుంటుంది, నీట్గా ఉంటుంది. కాయ తీపి కానీ చుట్టుపక్కల అన్నిటి మీద కూడా మన ప్రకాశం జిల్లా ఉలవపాడు కాయలు బాగుంటుంది. ఇతర రాష్ట్రం అమెరికా కూడా పోతాయి ఎక్స్పోర్ట్. అన్ని సార్లు ఉలవపాడు కాయ అంటే ఎక్కడెక్కడో పేరుంది. ఉలవపాడులో పండే మామిడి పండుకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. రైతులు సైతం అధిక లాభాలను పొందుతున్నారు. సంవత్సరంలో 1-2 నెలలు వచ్చి ఈ మామిడి పొలం నిజంగా ఒక మధురమైన అతిథి. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ఉలవపాడు పండును రుచి చూడండి. వైసీపీ ప్రభుత్వం పవర్ ప్రాజెక్టుల పేరుతో భూ సంతర్పణ చేశారని బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, ఇండో సోలార్ సంస్థలకు భారీ ఎత్తున భూములు కట్టబెట్టారని ఆరోపించారు. ఎంఓయూలు చేసుకోకుండా జీవోలు ఇచ్చిన ఘనత జగన్ సర్కారుదేనని, తన అస్మదీయులకు భూ సంతర్పణ చేస్తూ రాష్ట్రాన్ని గుల్ల చేశారని మండిపడ్డారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పట్టా భూములను బదలాయించుకున్నారని విమర్శించారు. జూన్ 4న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాబోతోందని, భూముల పేరుతో జరిగిన అవినీతి అక్రమాలపై దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతామని లంకా దినకర్ అన్నారు. సీఎస్ తనయుడు పేరు మీదే భూ దోపిడీలు జరుగుతున్నాయన్నారు. సంస్థ అలాగే ఇండో సోలార్ అనేటటువంటి సంస్థ, ఈ 2 సంస్థలు కూడా రాష్ట్రంలో భూ వనరులు అప్పనంగా అప్పగించేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క పాలనలో అతి తీవ్ర ప్రయత్నం చేశారు. వారికి దోచిపెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వేశ్వర రెడ్డి గారు ఒక రకంగా చెప్పాలంటే కిట్ప్రోకో నడిచింది వాళ్ళిద్దరి మధ్య. మీకు ప్రాజెక్టులు ఇస్తాం, భూములు ఇస్తాం, మీకు కావాల్సినటువంటి ఆదాయ వనరులు ఇస్తాం, మాకేంటి అనేటటువంటి విధంగా గడిచిన 5 సంవత్సరాలుగా పాలన జరిగింది. రాష్ట్రంలో జరిగిన ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు, ఏదైతే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు కూడా వేలాది కోట్ల రూపాయలు వైకాపా అభ్యర్థులకి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అధినేత విశ్వేశ్వర రెడ్డి గారి దగ్గర నుంచి అందాయి. ఎన్నికలకి 1-2 రోజుల ముందు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ కూడా ఆ సంస్థ మీద జరిగినటువంటి దాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. ఎప్పుడైతే వాళ్ళకి ఈ అంశాలన్నీ వెలుగులోకి వచ్చిన తర్వాత వారి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ కూడా జరిగింది. దానికి సంబంధించినటువంటి వాస్తవాలు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, ఇండోసెల్తో పాటు ఇంకొక కంపెనీ ఉందండి, యాక్సెస్ ఎనర్జీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటటువంటి కంపెనీ, రవికాంత్ రెడ్డి గారు అని చెప్పి. ఈ ఇండోసెల్ కంపెనీలో కూడా ఆయన కూడా భాగస్వామ్యంగా ఉన్నారు. ఈ కంపెనీ ఆగడాలని ప్రశ్నించాం. ఏప్రిల్ 5, 2024 ఎన్నికల ముందు మేము ప్రశ్నించాం. అవకతవకలన్నింటినీ లేవనెత్తిన తర్వాత దాదాపు 794.90 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ ఆ కంపెనీది ఈఆర్సీ రద్దు చేసిందండి. విత్ ఇన్ 1 వీక్ లోపల రద్దు చేసిందండి. ఇది లేటెస్ట్గా ఎన్నికల సమయంలో జరిగింది కాబట్టి ఈ వార్త అంత వెలుగులోకి
ఏపీలోని బాపట్ల శివారులోని నల్లమడ వాగులో ఈత కొట్టడానికి దిగి నలుగురు హైదరాబాద్ యువకులు గల్లంతు కావడం తీవ్ర విషాదం నింపింది. గల్లంతైన 2 మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. గల్లంతైన మరో 2 కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వాగులో స్నానం చేసేందుకు దిగి నలుగురు యువకులు కొట్టుకుపోయారు. సునీల్, సన్నీ మృతదేహాలను పోలీసులు గుర్తించారు. గిరి, నందు కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే హైదరాబాద్ నుంచి యువకులు సూర్యలంక బీచ్కు వచ్చారు. తిరుగు ప్రయాణంలో వారంతా నల్లమడ వాగులో స్నానానికి దిగారు. అయితే తొలుత వరద ప్రవాహానికి ఒకరు కొట్టుకొని పోగా అతన్ని సేవ్ చేసే కార్యక్రమంలో 3 గల్లంతైనట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఏపీలోని ఎన్నికల ఫలితాలపై రోజుకు సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. వచ్చే నెల 4వ తేదీ ఫలితాల కోసం అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పలు గ్రామాల్లో ఇంకా ఫలితాలు వెలువడకుండానే కార్లు, బైక్లపై తమ నేతల స్టిక్కర్లు అంటించుకుంటున్నారు. జనసేన సింబల్తో నేను పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ జనసేన కార్యకర్తలు స్టిక్కర్లు అంటించుకోగా తాము డిప్యూటీ సీఎం వంగా గీత అభిమానులం అంటూ వైసీపీ నేతలు స్టిక్కర్లు అంటించుకుంటున్నారు. ఈ విషయంలో ఎవరికి వారు తగ్గడం లేదు. ఈ విధంగా ఫలితాలు, పదవులు రాకుండానే కార్లు, బైక్లపై స్టిక్కర్లు అతికించుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంటి అందిస్తారు. వ్యాప్తంగా ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠంగా ఉన్న నేపథ్యంలో పిఠాపురం ప్రజలు వైసీపీ, జనసేన అభ్యర్థులపై తమ అభిమానాన్ని వినూత్నంగా చాటుకుంటున్నారు. అయితే తమ అభ్యర్థుల విషయంలో ఎవరికి వాళ్ళే గెలుపు ధీమాతో అభ్యర్థి ఉండగా అభిమానులు కూడా అదే విధంగా తమ అభిమానాన్ని వినూత్న రీతిలో చాటుకుంటున్నారు. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ బైకులపై స్టిక్కర్లు వేయించుకుంటున్నారు. అలాగే వైసీపీ అభ్యర్థులు కూడా డిప్యూటీ సీఎం అంటూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. 4 రోజుల్లో ఫలితాలు వెల్లడించనున్న నేపథ్యంలో పిఠాపురం ప్రజలు ఏం చేసినా కొత్తగా ఉంటుందనే చెప్పాలి. రాష్ట్రం మొత్తం పిఠాపురం వైపే తమ ఫలితాల వైపు చూస్తుంది. ఎందుకంటే 2 చోట్ల ఓడిపోయి పిఠాపురంలో పోటీ చేసిన పవన్ కళ్యాణ్కు ఎంత మెజార్టీ వస్తుందనే దానిపై అందరూ సర్వత్రంగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇటు వైసీపీ అభ్యర్థి వంగ గీత కూడా నేనేమి తక్కువ కాదన్నట్టుగా నేనే గెలుస్తానంటూ చెప్తా ఉన్నారు. అయితే తమ అభిమానాన్ని చాటుకునేందుకు పిఠాపురం ప్రజలు తమ కారులు, స్టిక్కర్లతో పాటు వినూత్నంగా తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అయితే సోషల్ మీడియా వేదికగా ఇప్పటి వరకు ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో ఇది ఇప్పుడు మరి కొత్త ట్రెండింగ్లోకి తీసుకెళ్ళిందని చెప్పాలి. కెమెరామెన్ దాస్తో కాకినాడ రిపోర్టర్ చంటిబాబు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో గ్రామదేవత పోలేరమ్మ జాతర మహోత్సవం ఘనంగా జరిగింది. అమ్మవారిని సాంప్రదాయబద్ధంగా ప్రత్యేక రథంపై నపర్పం వద్దకు తీసుకెళ్లారు. ఇక తెల్లవారుజాము నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. హైకోర్టు నుంచి తాత్కాలిక ఉపశమనం పొందిన గంటల వ్యవధిలోనే మాచర్ల ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నరసరావుపేటలో ప్రత్యక్షమయ్యారు.
మాచర్లలో పోలింగ్ సందర్భంగా జరిగిన ఘటనల నేపథ్యంలో ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. 3 కేసుల్లో షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన హైకోర్టు ప్రతిరోజు ఎస్పీ ఆఫీసులో సంతకం చేయాలని ఆదేశించింది. ఆయన పూర్తి వివరాలు ఇవ్వాలని సూచించింది. ఈ మేరకు లాయర్లతో కలిసి పిన్నెల్లి ఎస్పీ ఆఫీసుకు వెళ్లారు. ఏపీలో ఎన్నికల తర్వాత రెస్ట్ మోడ్లోకి వెళ్లిన నేతలంతా కౌంటింగ్ దగ్గర పడుతుండటంతో యాక్టివ్ మోడ్లోకి వచ్చేస్తున్నారు. 40 రోజుల పాటు మండు టెండర్ సైతం లెక్క చేయకుండా ఏకధాటిగా ఎన్నికల ప్రచారం సాగించిన నేతలు విడిది కోసం విహారయాత్రలకు వెళ్లారు. జూన్ 4న భవితవ్యం తేలనుండటంతో నేతలంతా మళ్లీ రాష్ట్రానికి తిరుగు పయనమవుతున్నారు. సిద్ధు యాత్రతో విరామం లేకుండా 175 నియోజకవర్గాల్లో పర్యటించిన సీఎం జగన్ ఎన్నికల తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ నుంచి లండన్ బయలుదేరి వెళ్లారు. లండన్ నుంచి స్విట్జర్లాండ్, అక్కడి నుంచి ఫ్రాన్స్ వెళ్లారు. విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ గతంలో సీఎం జగన్ నాంపల్లి సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లండన్ వెళ్లేందుకు బెయిల్ సమయంలో ఉన్న షరతులను సడలించాలని కోరారు. విచారణ జరిపిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐకి సూచించగా జగన్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వదని సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. అయితే కోర్టు విదేశాలకు వెళ్లేందుకు సీఎం జగన్ అనుమతి ఇచ్చింది. దీంతో ఫ్యామిలీతో కలిసి లండన్ కు వెళ్లారు. జూన్ 4న ఫలితాలు వస్తుండటంతో తిరుగు ప్రయాణాన్ని ఖరారు చేస్తున్నారు. ఈ నెల 31న సీఎం జగన్ తాడేపల్లి చేరుకుంటారని వైసీపీ నేతలు చెబుతున్నారు. పోలింగ్ తర్వాత వారం రోజుల పాటు బ్రేక్ తీసుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి విచ్చేశారు. వివిధ ప్రాంతాలకు వెళ్లిన వైసీపీ నేతలంతా జూన్ 1వ తేదీ నాటికి ఏపీకి చేరుకోనున్నారు. ముఖ్య నేతలతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వెకేషన్కు వెళ్లారు. కొందరు విదేశాలకు వెళ్లగా మరికొందరు వేరే రాష్ట్రాలకు, ఇంకొందరు ఆధ్యాత్మిక క్షేత్రాల దర్శనకు వెళ్లారు. కౌంటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు చూసుకోవాల్సి ఉండడంతో రాష్ట్రానికి తిరిగి వస్తున్నారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు కూడా సతీమణి భువనేశ్వర్తో పాటు ఎన్నికల తర్వాత అమెరికాతో పాటు ఇటలీ పర్యటనకు వెళ్లారు. ఇప్పుడు మళ్లీ హైదరాబాద్ బాట పట్టారు. వైద్య పరీక్షల నిమిత్తం చంద్రబాబు అమెరికా వెళ్లినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. గతంలో కూడా ఒకసారి ఆయన అమెరికాలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇప్పుడు మరోసారి వైద్య పరీక్షల నిమిత్తం యూఎస్ వెళ్లారు. అయితే ఇప్పటికే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి చంద్రబాబు కుమారుడు లోకేష్ కూడా కుటుంబంతో సహా అమెరికాలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా వెకేషన్ మూడ్ పూర్తి చేసుకుని సినిమా షూటింగ్ లో పాల్గొంటారని అంటున్నారు. ముంబైలో ఉన్న పవన్ కళ్యాణ్ ఓ సినిమాలో ఫైట్ సీన్ కోసం ట్రైనింగ్ తీసుకున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఏపీలో ఎన్నికల కారణంగా పవన్ చేతిలో ఉన్న 3 సినిమాలు కొన్నాళ్లుగా పక్కన పెట్టారు. పవన్ డేట్స్ కోసం ఆ 3 సినిమాల యూనిట్స్ ఎదురు చూస్తున్నాయి. దీంతో పవన్ వెకేషన్ టైంలో సినిమాలపై దృష్టి పెట్టారు. మార్షల్ ఆర్ట్స్ లో ఒకటైన ఐక్డో ఫైట్ ఓజీ సినిమాలో ఉంది. ఆ సీన్ గురించి చెప్పాక పవన్ కళ్యాణ్ ఇంకా ఎగ్జైట్ అయ్యి తన బెస్ట్ ఇవ్వాలని పూణే, ముంబై నుంచి ఐక్డో మాస్టర్స్ ని తీసుకొచ్చి దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. అలాగే ఐక్డోకి సంబంధించి కొన్ని వీడియోలు, సినిమాలు కూడా చూశారు. బీజేపీ ఏపీ అధ్యక్షులు పురంధేశ్వరి కూడా ఎన్నికల తర్వాత వెకేషన్కి వెళ్లారు. జూన్ 1వ తేదీ నాటికి ఆమె రాజమండ్రి చేరుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల్లో నిరంతరం కూటమి అభ్యర్థుల కోసం ప్రచారం సాగించిన పురంధేశ్వరి పోలింగ్ ముగిసిన వెంటనే వెకేషన్కి వెళ్లారు. కౌంటింగ్ దగ్గర పడుతుండటంతో మళ్లీ ఏపీ బాట పట్టనున్నారు. అటు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ షర్మిల కూడా ఎన్నికల తర్వాత అమెరికా పర్యటనకు వెళ్లారు. కుటుంబంతో వెకేషన్ టైంలో అక్కడే గడుపుతున్నారు. ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి టార్గెట్ చేస్తూ విస్తృత ప్రచారం ఇచ్చిన షర్మిల కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం ముమ్మరం చేశారు. ఆ తర్వాత అమెరికా వెళ్లారు. ఇప్పుడు కౌంటింగ్ సమయం దగ్గర పడుతుండటంతో జూన్ 3న రాష్ట్రానికి రానున్నారు. కడప క్యాంపు కార్యాలయం నుంచి ఎన్నికల ఫలితాలను ఆమె పరిశీలించనున్నారు. ఎంతటి ప్రచారం చేసినా, ఎన్ని సభలు నిర్వహించినా ప్రతి ఒక్క నేత చూపు ఇప్పుడు కౌంటింగ్ పైనే ఉంది.
ప్రజలిచ్చే తీర్పు కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఏ పార్టీ గెలుస్తుందా, ఎవరు పీఠం దక్కించుకుంటారని ప్రజలు కూడా అంతే ఆసక్తితో ఉన్నారు. ఉత్కంఠకు తెరపడాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే. టీడీపీ అధినేత చంద్రబాబు విదేశీ పర్యటన ముగిసింది. ఏపీలో ఎన్నికలు ముగిసిన అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లారు. యుఎస్ పర్యటన ముగించుకొని ఈ రోజు ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. టీడీపీ కార్యకర్తలు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికి సీఎం అంటూ నినాదాలు చేశారు. అక్కడి నుండి చంద్రబాబు హైదరాబాద్లోని నివాసానికి వెళ్లారు. चलिए सर चलिए भाई విజయవాడ మొగల్ రాజపురంలో కలుషిత నీరు స్థానికులను కలవరపెడుతోంది. పడమటి వీధిలో డయేరియాతో ఒక వ్యక్తి, 2 మహిళలు మృతి చెందారు. కలుషిత నీటి కారణంగానే 3 మృతి చెందారని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే కలుషిత నీటి వల్ల 26 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో కొంతమంది ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మరికొంతమంది ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతి చెందిన 3 కూడా సహజ మరణాలే అని DMHO సుహాసిని తెలిపారు. మొగల్ రాజపురం కొండ ప్రాంతాల్లో మంచినీటి పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. కలుషిత నీటిపై VMC కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి పైపులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నీటి పైపులను శుద్ధి చేయని అధికారులపై సీరియస్ అయ్యి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఇక్కడ అంతా కూడా మేము పర్యవేక్షణ చేస్తూ మొత్తం అంతా చేస్తున్నాము. సో ఇప్పటి వరకు అయితే మనకి ఇంకా ప్రబలే విధంగా కాకుండా మనకి స్టేబుల్గానే ఉందండి. తర్వాత ఒక డెత్ అనేది మాకు నోటీసులోకి వచ్చింది. సో వాళ్ళు చెప్పడం ఏంటంటే ఆదివారం పూట ఉదయం పూట ఒక 4 విరోచనాలు అనేవి, తర్వాత ఎక్కడ అవ్వలేదు, గుండెకి ఏదైనా సంబంధించిందా ఏదని కూడా కొంచెం అది సస్పిషియస్గా ఉంది. సో యాజ్ అ హోల్ మనం ఉన్న పరిస్థితులన్నీ కూడా మనకి అన్నీ కూడా ఇక్కడ ఇప్పుడు మరీ అంత ప్రమాదకరమైన పరిస్థితులు అయితే లేవు. ఉన్న వాళ్ళందరూ కూడా కొంతమంది ఇన్పేషెంట్స్ గాను, మిగతా వాళ్ళు ఇళ్లల్లో గాను వాళ్ళు ఉండడం జరిగింది. ఇక్కడ మేము ఏదన్నా ఉన్నా కూడా ఇక్కడ నిరంతరం ఇక్కడ మెడికల్ క్యాంప్ కంటిన్యూ చేస్తాము. డాక్టర్లు కూడా ఇక్కడ ఉంటారు కాబట్టి, స్టాఫ్ అందరూ ఉంటారు కాబట్టి ఏది ఉన్నా కూడా వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పి కూడా అందరికీ అవేర్నెస్ ఇస్తున్నామండి. అలానే మా ANMs కూడా ఇక్కడ ఉన్న మొత్తం అంతా 1002 ఇళ్ళు ఉన్నాయి. నిన్న 579 ఇళ్ళు. ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తానని విశాఖ సౌత్ కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. దురదృష్టమైతే 30,000, అదృష్టమైతే 50,000 మెజారిటీతో గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శివాజీపాలెం క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. మళ్లీ జగనే గెలుస్తాడని వైసీపీ నేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదన్నారు. 150 స్థానాలు గెలిచి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని శ్రీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. 30,000 మెజార్టీతో గెలుస్తాను, అదృష్టం అయితే 50,000తో గెలుస్తానని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నా, మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా మినిమం 30, మ్యాక్సిమం 50 ఖచ్చితంగా నేను గెలుస్తానని చెప్పేసి ఓపెన్గా నేను చెప్తా ఉన్నాను. మీ ద్వారా అందరికీ తెలియజేస్తూ ఉన్నాను.
నేను నిన్న మొన్న చూస్తూ ఉన్నాం రాష్ట్ర రాజకీయాల గురించి. జగన్మోహన్ రెడ్డి గారికి రేపు ఏ ప్రభుత్వం రాబోతుందో చాలా క్లారిటీగా తెలుసు. ఎందుకంటే ఆయన ఆ విధమైన స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తున్నారంటే ఏజెంట్లు దొరకరని, ఎలక్షన్ ఏజెంట్లు దొరకరని ఒక ఉద్దేశంతో మాత్రమే అలాంటి స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. ఎలక్షన్కి వెళ్ళడానికి ఏజెంట్లు ఉత్సాహంతో పనిచేయాలంటే ప్రభుత్వం వస్తుందని చెప్పేసి వెళ్తారు, రాదంటే దొరకరు. కాబట్టి ఆ ఏజెంట్ల కోసం ఆయన అలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు తప్ప ఏ ప్రభుత్వం అధికారంలో రాబోతుందన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. ఏదో రూములు బుక్ చేస్తున్నాం, ఫుడ్ అంతా కూడా ఫేక్, ఎవరు కూడా నమ్మొద్దు. 135 మినిమం, 155 మ్యాక్సిమం ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతూ ఉంది. నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, ఎటువంటి డౌట్ లేదు. మీరు రేపు 4వ తారీఖున ఉదయం 10 గంటలకే మీకు అర్థం. చంద్రగిరి మండలంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా స్వర్ణ రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి తోమాల, కొలుపు, పంచాంగం శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. ఆ తర్వాత శ్రీవారి ఉత్సవాలను వసంత మండపం దగ్గరికి తీసుకెళ్లారు. అనంతరం స్వప్నన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు స్వర్ణ రథంపై ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీమతి వరలక్ష్మి, సూపరింటెండెంట్ శ్రీ చంగల్ రాయలు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలోని ప్రియా నర్సింగ్ హోమ్ ఆసుపత్రిలో చిన్నారి కాలు పట్టీలను ఓ మహిళ అపహరించింది. చిన్నారి కాలికి పట్టీలు లేవని గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రి యాజమాన్యానికి తెలుపగా సీసీ కెమెరా ఆధారంగా మహిళను గుర్తించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నన్నంతా ఆయన ఎవరో ఇంజక్షన్ కావాలని 100 రూపాయలు దగ్గుకొని పోతా ఉండే. నేనే చూస్తే నా గన్నులతో ఎదురుగాను పైన పెట్టుకునింది. ఇందులో సరే ఇష్టం బ్లూ కలర్ బిడ్డ వాళ్ళ పాపే పడిపోతామమ్మా బాకు కొరకు పెట్టుకుంటాం అంతే సమయం హాస్పిటల్లో చూపించిన నీ పైన ఎందుకు అబద్ధం చెప్పాలి? నాకు సెండ్ చేయవా? ఈ వీడియో నాకు సెండ్ చేయవా? 9393 మెల్లిగా కాళ్ళు పైకి పెట్టింది, ఎత్తుకొని నేను ఎడబెట్టుకొని పోతా ఇదో చేయి పెడుతుంది.
మదిని పులకింపచేసిన మత్తు పరిమళాలు వెదజల్లాలన్నా అది మల్లెలకే సొంతం. అలంకారానికే కాదు, భక్తితో భగవంతుడికి పూజలోనూ నివేదించే ఈ మల్లెల వెనక ముళ్ళు కూడా దాగున్నాయి. రైతుల కన్నీళ్లు కనిపిస్తాయి. దశాబ్దాలుగా కర్షకులు చిందించే చెమట చుక్కలతో పుట్టిన మల్లెలు మనకు మాత్రం సువాసనలు వెదజల్లుతున్నాయి. మల్లె సాగునే నమ్ముకొని మనుగడ సాగిస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్న నెల్లూరు రైతులపై న్యూస్ 360 స్పెషల్ స్టోరీ. పరిమళాలు వెదజల్లే మల్లెలు వేసుకున్న రైతుల కష్టాలు మాత్రం ఎవరికీ కనిపించవు. ఎర్రటి ఎండలు సూర్యుడికి వీపు అడ్డుపెట్టి రైతున్న 6 నెలల పాటు శ్రమిస్తేనే మల్లె పంట చేతికందుతుంది. గతంలో కేవలం సేంద్రియ ఎరువులతో చేతికందే మల్లెపూల దిగుబడి రైతుకు లాభాన్ని తెచ్చిపెట్టేది. మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా మల్లె పంటకు అంతుచిక్కని తెగుళ్లు సోకుతుండటంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. ఈ మధ్య మొగ్గలు పూస్తే ఒకటే తెగుళ్ళు, ఈ ఎండలకి మాకు వచ్చి తెగులు ఎంత మందులు కొట్టినా కంట్రోల్ అవ్వటం లేదు. 70 లీటర్ల మొగ్గలు వస్తే 30 రూపాయలు ఎక్కడ మేము కూలోళ్ళకి ఏమి ఇవ్వాలా? వాళ్ళకి టిఫిన్ అయింది. మేము మార్కెట్కి వెళ్తే వాళ్ళకి ఏం బాకీ తీర్చాలా మాకే తెలియట్లే. ఈ ఏడు వచ్చిన ఇబ్బంది ఎప్పుడూ రాలేదు. ఈ ఏడు పడ్డ కష్టాలు ఎప్పుడు వాళ్ళ తోటలో. మేము రైతులుగా ఇదే మేము చెప్పాలని అనుకుంటున్నాము. ఏదో మీరు వచ్చి అడిగారు కాబట్టి ఏదైనా చెప్పగలుగుతున్నాం. మా కడుపులో బాధలు మేము చెప్పుకోగలుగుతున్నాం వ్యవసాయం గురించి. ప్రస్తుత కాలంలో రసాయన ఎరువుల వాడకం అంతకంతకు పెరిగిపోతోంది. దీంతో అధిక పెట్టుబడుల భారం భరించలేక రైతులు కుదేలవుతున్నారు. దీనికి తోడు కొత్త రకం పురుగు మందులు కూడా ఎక్కువ పిచికారీ చేయాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఎంతో ఖర్చుకు వచ్చి చాకరీ చేస్తున్న దిగుబడి మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. పూలు తింపే కూలీల రేట్లు కూడా రోజురోజుకు పెరిగిపోతున్నాయని మల్లె రైతులు అంటున్నారు. మా ఊర్లో ఈ మల్లె తోట పరిశ్రమలు ఎక్కువ ఉన్నాయి. అయినా తెగుళ్ళు మామూలుగానే ఎక్కువ విపరీతంగా ఉన్నాయి. మాకు సహకరించడం లేదు. తెగుళ్ళ వల్ల కూడా ఏడేమో అంతా రాలిపోయి ఆవరణ మగ్గలు ఉంటే 150 అమ్ముతున్నాయి. అయినా మందుల ఖర్చులు రావు. ఏం పెద్ద చెప్పుకోదగ్గట్టు ఏం లేదు. ఈ సంవత్సరం విపరీతంగా ఉన్నాయి తెగుళ్ళు. ఈ తెగుళ్ళకి ఎవరు కూడా చూసి గమ్ముగా వెళ్ళిపోయినా కానీ మందులు ఇచ్చేది లేదు. గతంలో 1 లీటర్ డబ్బా నిండా మల్లె మొగ్గలు తెంపితే 2 రూపాయలు కూలీ ఇచ్చేవారు. ఇప్పుడు 15 రూపాయలకు చేరింది. ఇవన్నీ భరించి పూలను మార్కెట్కు తరలిస్తే కిలో పూలకు 100 నుంచి 150 మాత్రమే గిట్టుబాటు అవుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయలేక, పెట్టుబడి పెట్టలేక, గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నారు. బాగా తెగుళ్ళు జాస్తి అయిపోయినాయి. 3 లీటర్లు వస్తున్నాయి 5 సెంట్లకి. 5 సెంట్లకి 3 లీటర్లు వస్తున్నాయి. తెగుళ్ళు జాస్తి. రేటు చూస్తే 30 రూపాయలు, 7 వస్తే రాలేదు. ఇప్పుడు చూస్తే 150 రూపాయలు 120 రూపాయలు మొగ్గలు లేవు కాబట్టి రైతుల దగ్గర. ఈడ మాకు కోసిన వాళ్ళకి 15 రూపాయలు లీటరు. ఎండబడితే నాష్ట పెట్టాలా, వాళ్ళు 10 రూపాయలు థమ్సప్ తీసేయాలా. ఈడ రైతులకి ఏమి ఉండటం లేదు. తోటలకు వాళ్ళకి ఇటీవల వర్షాలు లేక మొన్న వచ్చిన వర్షాలకి గుండెకాయ తెగుళ్ళు భయంకరమైన పుచ్చులు పడిపోయి. అంతకుముందు మొగ్గలు వచ్చేటప్పుడు 30 రూపాయలు రేటు పడింది. ఈరోజు 100 రూపాయలు పడింది. మా కాడ మొగ్గలు లేవు. దయచేసి ఇప్పుడు అంగట్లో మందులు కొనాలంటే ఒక మందులు అంతకుముందు 200 ఉన్న మందులు ఈరోజు 300 చెప్తా ఉన్నారు. ఇక్కడ గిట్టుబాటు రైతులకు ధర లేదు. కోసిన వాళ్ళకి 15 రూపాయలు ఇవ్వాలా, 15 రూపాయలు లాస్ట్ పెట్టాలా. ఎండబడితే ఒక వంత థమ్సప్ తెచ్చేయాలి వాళ్ళకి 10 కానీ 20 కానీ. ఈ విధంగా మేము నష్టపోతా ఉన్నాం. దీని గురించి ఎవరు పట్టించుకోలేదు. 3 సార్లు బేరమాడి 3 పూలు కొని సిగలో తురిమే మహిళలు, ఆ పూలను ఇంటికి కొనుక్కులే మగవారు రైతుల కష్టాన్ని గుర్చి కాస్తైనా పట్టించుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వాలు సైతం స్పందించి మల్లె రైతులకు చేదోడుగా నిలవాల్సిన అవసరం ఉంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణం భక్తజనంతో పోటెత్తింది. అశేష భక్తుల నడుమ నాయుడుపేట గ్రామదేవత పోలేరమ్మ జాతర కన్నుల పండుగగా సాగింది. అమ్మవారి జాతరకు బయట ప్రాంతాల నుంచి తరలివచ్చిన బంధువులు, స్నేహితులతో ప్రతి ఇంట సందడి వాతావరణం నెలకొంది. ఈ ఏడాది అత్యంత వైభవంగా గ్రామదేవత పోలేరమ్మ జాతర వేడుకలను నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు కుటుంబ సమేతంగా బారులు తీరారు. బేర్పేట నుంచి బాణాసంచా కాలుస్తూ మంగళ వాయిద్యాలు, డీజే నడుమ ప్రత్యేక పుష్పాలతో అలంకరించిన సప్పరంపై అమ్మవారిని పురవీధుల్లో ఊరేగింపుగా గుడిపీఠం వద్దకు తీసుకువచ్చి ప్రతిష్ఠించారు. అమ్మవారిని ప్రత్యేక పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
పోలేరమ్మ కమిటీ ఆధ్వర్యంలో మనకి 28-29 పోలేరమ్మ జాతర జరుగుతుంది. ఈ జాతరలో భాగంగా 28 రాత్రి కార్యక్రమాలన్నీ ఊరేగింపు, అమ్మవారి ఊరేగింపు అన్ని ప్రశాంతంగా జరిగినాయి. ఇక్కడంతా ప్రజలంతా సహకరించారు, ప్రశాంతంగా జరిగింది. జాతరలో పాల్గొనే ఈ బేరిపేట వాసులైతేమి, కుమ్మరిగేరి వాళ్ళు, అట్లే వెన్నమల్ల వాళ్ళు అందరూ సహకరించారు. ప్రశాంతంగా జరిగింది. దీనికి పటిష్టమైన బందోబస్తుగానే ఏర్పాటు చేశాము. డిఎస్పీ ఆధ్వర్యంలో ఒక 3 సిఐలు, దాదాపు ఒక 6 మంది ఎస్ఐలు, ఒక 5 స్పెషల్ పార్టీసు, ఒక 70 మంది కానిస్టేబుల్స్, హోంగార్డ్స్, ఏఎస్ఐస్ అంతా కలిసి ఒక 70 మంది, టోటల్గా ఒక 150 దాకా పోలీసు సిబ్బందితో మనం బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ట్రాఫిక్ రెగ్యులేషన్స్, ఎవరికి అంతరాయం, ప్రజలకు అంతరాయం కాకుండా వెహికల్స్ ట్రాఫిక్ రెగ్యులేషన్స్ చేశాము, డైవర్షన్స్ చేశాము. టెంపుల్ దగ్గర ఈ పోలేరమ్మ కమిటీ తెలుగు జాతి ఉన్నంతకాలం దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని చిత్తూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు కొడుకు రాధే అన్నారు. చిత్తూరు టీడీపీ పార్లమెంటు కార్యాలయంలో ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసి దేశ రాజకీయాల నవశకానికి నాంది పలికిన నాయకుడని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి మరవలేనిదని రాధే అన్నారు. సొసైటీలో మాకంటూ గుర్తింపును తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు. ఆయన తన 60 ఏళ్ల కెరీర్ వరకు కూడా నటనలో ఆధిక్యతను ప్రదర్శించి సొసైటీ నుంచి మనం ఇంత పొందాం కాబట్టి సొసైటీకి మనం ఏదో చేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి అప్పటిదాకా ఇబ్బందులు పడుతున్న నిమ్న వర్గాలకు అందరికీ కూడా స్వాతంత్రాన్ని, రాజకీయ స్వాతంత్రాన్ని తెప్పించి ఈరోజు మా లాంటి వాళ్ళమందరం కూడా ఈరోజు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ కాగలం అంటే ఓన్లీ నందమూరి తారక రామారావు గారి పుణ్యమే. ఇదంతా కూడా నాలాగా ఎంతోమంది నాయకులను తయారు చేసి రాష్ట్రంలో యనమల రామకృష్ణ లాంటి వాళ్ళు, కేఈ కృష్ణమూర్తి లాంటి వాళ్ళు కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ తయారు చేసింది. కొల్లు రవీంద్ర గారిని ఎందరినో బీసీల నుంచి మహానాయకులుగా తీర్చిదిద్దిన తెలుగుదేశం పార్టీ. దానికి ఆది పురుషుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే 20% రిజర్వేషన్ తెచ్చి మాకందరికి బీసీలకు కూడా రాజకీయాల్లో ఉన్నత స్థానాన్ని కల్పించిన వ్యక్తి ఎన్టీ రామారావు. ఎంత చెప్పుకున్నా తరగని కీర్తి, తరగని ఘనత నందమూరి తారక రామారావుది. ఆ జన్మాంతం బీసీలందరూ కూడా నందమూరి తారక రామారావు గారు రుణపడి ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే సమాజాన్ని మేల్కొల్పి, ఓటు యొక్క విలువను తెలిపి, నాయకత్వ లక్షణాలను అలవాటు చేసి బీసీలందరూ మీరు కూడా నాయకత్వం వహించని అందరినీ నాయకులుగా తీర్చిదిద్దిన ఘనత ఎన్టీ రామారావు. నెల్లూరు జిల్లాలోని ఉలవపల్లి గ్రామ పంచాయతీకి చెందిన 7 లక్షల నిధులు గోల్మాలైనట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశామని, కార్యదర్శిపై చర్యలు తీసుకోకుండా కాలయాపన చేయడంతో గ్రామ సభకు వచ్చిన పంచాయతీ కార్యదర్శి చంద్రమౌళిని నిలదీశారు. నిధుల గోల్మాల్పై సమాధానం చెప్పాలంటూ పంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. 7 లక్షల రూపాయల పంచాయతీ నిధులను సర్పంచి, కార్యదర్శి ఇద్దరు దారి మళ్లించి పంచుకున్నారని ఆరోపించారు. కార్యదర్శి సరైన వివరణ ఇవ్వకపోతే ఇక్కడి నుంచి వెళ్లేందుకు వీలు లేదంటూ నినాదాలు చేశారు. గ్రామాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను అభివృద్ధి పనులకు ఖర్చు చేసినట్లు రికార్డులు సృష్టించి గోల్మాల్ చేశారని అన్నారు. నిధుల వివరాలు తెలియచేయకపోతే కార్యదర్శిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు.
నీళ్ళు రాకుండా ఉంటే ఓట్లు వేసిండ్రంట్రీ. ఓట్లకి నీళ్ళకి సంబంధం ఏంది? మేమేమి నెలకి 50 రూపాయలు నీటు లేదా? మాకేమైనా ఓట్లు వేసిరా నీళ్ళు ఇస్తారా? 50 రూపాయలు తీసుకుంటారు కదా నీళ్ళు వేసిన దానికి. ఓట్లు వేసిరా నీళ్ళు అయినట్టుకంటే ఓట్లకి నీళ్ళు వేసేదా? ఏదో ట్యాంకీ కట్టుకొని నీళ్ళు వేస్తామంటే ఇప్పుడు ఊరందరూ కట్టినరా ట్యాంకీ? ఎవరికైనా ఓట్లు వేసిన వాళ్ళకి కట్టిరా ట్యాంకీ? చెప్పండి. కరెంట్ లేదు, ఇబ్బంది అయింది, రాలేదని చెప్పండి. ఎవరన్నా అడుగుతారా? ఓట్లు వేసిరా నీళ్ళు రానట్టుకంటే ఓట్లు వేసిన. యూనియన్ బ్యాంక్ అందిస్తున్న సేవలను ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని కడప రీజనల్ మేనేజర్ లక్ష్మీ తులసి సూచించారు. కడపలోని వైఎస్ఆర్ ఆడిటోరియంలో మెగా రిటైల్ ఎక్స్పో ప్రారంభించారు. యూనియన్ బ్యాంక్ ద్వారా అందిస్తున్న రుణాలు, ఇతర సదుపాయాలపై ప్రజలకు వివరించారు. ఎన్నో ఏళ్లుగా ప్రజల మన్ననలను పొందుతున్న యూనియన్ బ్యాంక్ విద్యా పరిశ్రమల కోసం రుణాలు అందిస్తోందన్నారు. Srimati Lakshmi Tulasi Garu for being the driving force. Regional Head Madam Srimati Adappa Lakshmi Tulasi Garu and Deputy Regional Heads and CM credit also. 27 lakhs. Pusepati Vinod Babu Garu, Eramukkapalli branch. Platform for catering all kind of requirements to the customer. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఈ నెల 25న ఇచ్చినవి గతంలో ఇచ్చిన వాటికి విరుద్ధంగా ఉన్నాయని వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి కేంద్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్కు మెయిల్ చేశారు. అసిస్టెంట్ ఆఫీసర్ స్పెసిమెన్ సిగ్నేచర్ తీసుకోవడం ఈసీఐ నిబంధనలకు విరుద్ధమన్నారు. ఈ నిబంధన వల్ల సరైన ఓట్లు కూడా తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందని, దీనివల్ల ఎన్నికల నిర్వహణ సమగ్రత దెబ్బతింటుందని ఆయన మెయిల్లో తెలిపారు. తాజా నిబంధనలు అత్యవసరంగా పరిశీలించి ఎప్పటి నుంచో అమల్లో ఉన్న ఆదేశాలు ఇవ్వాలని నిరంజన్ రెడ్డి మెయిల్లో కోరారు. కడపలో అందరి సహకారంలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించామని, అలాగే కౌంటింగ్కు కూడా అన్ని పార్టీల నాయకులు సహకరించాలని డీఎస్పీ షరీఫ్ కోరారు. జూన్ 3వ తేదీ మధ్యాహ్నం వరకు కడపలో ఉన్న ఇతర జిల్లాల వారు ఖాళీ చేయాలన్నారు. కౌంటింగ్ నేపథ్యంలో అన్ని షాపులు మూసివేయాలని, ప్రజలు సహకరించాలన్నారు. ఎవరైనా అల్లర్లను సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అండ్ కమింగ్ టు ఇప్పుడు 3వ పర్వంలో ఉన్నాం మనం. ఫస్ట్ వచ్చి ప్రయర్ టు ఎలక్షన్ డే. ప్రయర్ టు ఎలక్షన్ డే అనేది మనము ఒక 6 నెలల నుంచి మనము అన్ని కసరత్తు చేశాము. అన్నీ ఎంతో వర్కౌట్ చేసి గౌరవనీయులైన మన ఎస్పీ గారు అయితేనేమి, గౌరవనీయులైన మన జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు మిగతా అందరూ జిల్లా అధికారులు అందరూ కోఆపరేషన్తో, ప్రజలు నాయకులు కోఆపరేషన్తో మనము గడిచినటువంటి ఎలక్షన్స్ని కడప జిల్లాలో ప్రశాంతంగా మనం జరుపుకోగలిగినాము. ఇందుకు నాయకులు, ప్రజలు, అదేవిధంగా పాత్రికేయులు అందరూ కూడా మన యొక్క వ్యవస్థకు బాగా సహకరించారు. ఇప్పుడు మనము వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫేజ్లోకి పోతున్నాం. ఆ ఇంపార్టెంట్ ఫేజ్ ఏంటంటే మా తరపు నుంచి ప్రజలకు, నాయకులకు, అందరికీ ప్రెస్ మీడియా ద్వారా నేను తెలియజేసింది ఏంటంటే మనము ఆ 3వ తేదీ మధ్యాహ్నం నుంచి
టోటల్ టౌన్లో లాడ్జెస్ కానివ్వచ్చు, ఫంక్షన్ హాల్స్ కావచ్చు, ఇతరత్ర ఏదైనా సరే గెస్ట్ హౌసెస్, పొలిటికల్ పార్టీస్ లీడర్కి సంబంధించి ఏదున్నా కూడా. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారి గుడి వీధిలో వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ దారిలో అమ్మవారిని దర్శించుకోవడానికి రోజు వేలాది మంది భక్తులు వస్తుంటారు. గుడి వీధిలో ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేస్తారు. నిత్యం రద్దీగా ఉండే ఈ వీధిలోకి భారీ వాహనాలు రావడంతో భక్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. పక్కన నిలిపిన ద్విచక్ర వాహనాన్ని ఢీకొడుతూ వెళుతున్నాయి. ఉత్సవాల్లో ఈ రోడ్డు వైపు ఏ వాహనం వెళ్లకుండా నిషేధాజ్ఞలు ఉన్నట్లే పెద్ద వాహనాలను ఈ రోడ్లో నిషేధించాలని ప్రజలు, భక్తులు కోరుతున్నారు. ఈ రోడ్డు పూర్తి విస్తరణ చేయకపోవడం వలన భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీకి తిరుపతిని రాజధానిగా చేయాలని మాజీ పార్లమెంట్ సభ్యుడు చింతామోహన్ డిమాండ్ చేశారు. అంతర్జాతీయ ఎయిర్పోర్టు సహా అవసరమైన భూములు, మౌలిక వసతులు తిరుపతిలో ఉన్నాయన్నారు. తిరుపతిని రాజధానిగా చేస్తే సీమకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ఏపీ అభివృద్ధికి ప్రత్యేక హోదా ఒక్కటే మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక ప్రత్యేక హోదా కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని, ఏపీలో గెలవబోయే ఎంపీలందరూ ఇండియా కూటమిలో చేరాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏపీకి కావాల్సిన వాటిని సాధించుకుందామని కాంగ్రెస్ నేత చింతామోహన్ పిలుపునిచ్చారు. యోగ్యం అటు పల్నాడు వాళ్ళకి కానీ, కోస్తా ఆంధ్రకు కానీ, రాయలసీమకు కానీ. రాయలసీమ ఒంగోలు నుంచి కర్నూలు దాకా 10 జిల్లాల్లో మాకేమీ లేదు, ఏం వనరులు లేవు, తినేదానికి తిండి లేక అల్లాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో రాజధాని నగరం ఒక్కటే ఈ సమస్యలన్నిటికీ, ప్రజా సమస్యలకు పరిష్కారం అని తెలియజేస్తూ నేను తెరపైకి తీసుకొస్తున్నాను. ఇది చాలా సున్నితమైన సమయంలో తిరుపతిని రాజధాని నగరం చేయమని అన్ని రాజకీయ పార్టీలని వ్యక్తిగతంగా, నేను ఒక పార్టీకి సంబంధించి కాదు, వ్యక్తిగతంగా చింతామోహన్గా ప్రాధేయపడి చేతులెత్తి అందరినీ ప్రార్థిస్తూ తిరుపతి ఒక్కటే రాజధాని నగరం సరైనటువంటిదని నేను ప్రస్తావిస్తున్నాను. రెండోది ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు. మరి ఆ రోజు 25వ తేదీ ఫిబ్రవరి 2014లో 3:30 గంటలకు డాక్టర్ మన్మోహన్ సింగ్ రాజ్యసభలో చెప్పాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని. మరి భారతీయ జనతా పార్టీ వచ్చింది, ఈ 10 సంవత్సరాల్లో సున్నా జుట్టేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఆంధ్రప్రదేశ్ ఈరోజు అప్పుల ప్రదేశ్గా ఉంది, ఆర్థికమైనటువంటి చిక్కుల్లో ఉన్నారు. ఈ చిక్కుల్లో నుంచి బయటికి రావాలి అని అంటే ప్రత్యేక హోదా ఒక్కటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోక్షం. అసలు ప్రత్యేక హోదా అంటే ఏంది చాలా మందికి తెలియదు. అయ్యా ట్యాక్సులు ఉండవు, తిరుపతి అందరికీ. బెజవాడలో కార్పొరేట్ ఆసుపత్రులు గజగజలాడిస్తున్నాయి. ధనదాహంతో ప్రజల చావుకు చిరునామాగా మారుతున్నాయి. సూపర్ స్పెషాలిటీ వైద్యం పేరుతో అడ్డగోలుగా బిల్లులు వసూలు చేస్తూ ప్రభుత్వ నిబంధనలను పాతరేస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వ అధికారులు ఆసుపత్రుల యాజమాన్యాలకు కొమ్ము కాస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అధికార యంత్రాంగం అండతో అడ్డు అదుపు లేకుండా ప్రజలను నిలువునా దోచేస్తున్నారు. విజయవాడలో కార్పొరేట్ ఆసుపత్రుల ఆగడాలకు అవధులు లేకుండా పోతోంది. ఖరీదైన వైద్యం అంటూ ప్రజలను జలగల్లా పట్టి పీడిస్తున్నారు. అడిగిన డబ్బులు చెల్లిస్తేనే రోగులు ఆసుపత్రుల నుంచి ప్రాణాలతో బయటకొస్తున్నారు, లేదంటే అంతే సంగతి. రీసెంట్ గా విజయవాడలోని ఓ కార్పొరేట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వైద్యం పేరుతో ఓ బీటెక్ విద్యార్థిని అన్యాయంగా చంపేసిన ఉదంతం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. పాపకి 2 మోకాళ్ళు తగులుతూ ఉంటే అప్పుడు మేము చూపించడానికి వెళ్ళినప్పుడు ప్లేట్స్ వేశారు. ఆ గ్రోత్ ఆపడం కోసం, అవి బెండ్ పెద్దదవ్వకుండా ఆపడం కోసం ప్లేట్స్ వేశారు. ఇప్పుడు బీటెక్ వచ్చింది పాప, రిమూవ్ చేయించుకోవాలి, అవి తగులుతున్నాయి, బాగా పెయిన్ వస్తుంది అని చెప్పి హాలిడేస్ నిమిత్తం పాప అది తీయించుకోవడానికని వెళ్ళాము. పాపని ఇంకా మా చేతికి ఇవ్వలేదండి.
చక్కగా ఆడుతూ నడుచుకుంటూ వెళ్ళిందండి ఆపరేషన్ థియేటర్కి. డెడ్ బాడీ అయ్యి ఇచ్చారండి, చేతికిచ్చారు. విజయవాడ నడిబొడ్డున ఉన్న ఈ కార్పొరేట్ ఆసుపత్రి పేరు ఎంజే నాయుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. లక్ష్మీ వెంకట రికిత అనే 19 ఏళ్ల యువతిని ఈ ఆసుపత్రి బలి తీసుకుంది. వైద్యం తర్వాత ఆసుపత్రి నుంచి ఇంటికి క్షేమంగా తిరిగి వస్తుందని ఎంతో ఆశతో ఎదురు చూసిన ఆమె పేరెంట్స్ చివరకు నిరాశనే మిగిల్చింది. 2 వీలర్ మీద నన్ను తీసుకొని వెళ్ళిందండి. ఆపరేషన్ అయిపోయిన తర్వాత డెడ్ బాడీ నా చేతికి ఇచ్చారు పాపది. ఇలాంటి సమస్య ఏ పాపకి రాకూడదు, ఏ తల్లి కూడా ఇలాంటి కష్టాన్ని అనుభవించకూడదు. అది వాళ్ళ మీద కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకొని. విజయవాడకు చెందిన రికిత బీటెక్ మొదటి ఏడాది పూర్తి చేసింది. 2019లో మోకాలి బంకరకు సంబంధించిన ఆపరేషన్ కోసం విజయవాడ సూర్యారావుపేటలోని ఎంజే నాయుడు ఆసుపత్రిలో చేరింది. అయితే పోలింగ్ నేపథ్యంలో సంబంధిత వైద్యులు అందుబాటులో లేకపోవడంతో రికితను డిశ్చార్జ్ చేశారు. తర్వాత ఆపరేషన్ కోసం మళ్లీ జాయిన్ చేసుకున్నారు. లోపల ఏం జరిగిందో తెలియదు కానీ ఆమె మాత్రం మరణించింది. ఆ రోజు ఇలాగా సిపిఆర్ నిర్వహించిన తర్వాత కొంత టైం అయిన తర్వాత డాక్టర్లను ఏం జరిగిందో అని గట్టిగా నిలదీసి అడిగిన తర్వాత ఆల్మోస్ట్ అయిపోయినట్టే అని 8ంటికి మాకు నిర్ధారణ చేసి చెప్పారు. ఇదేంటండి అసలు మనం కాలిక ఆపరేషన్ అని చెప్పడం ఏంటి, వెంటిలేటర్ మీద పెడతాం ఏంటి, పాప అయిపోయింది చెప్పడం ఏంటి, అసలు ఏ సబ్జెక్ట్కి వస్తే ఏ సబ్జెక్ట్ జరిగింది ఇక్కడ, వెంటిలేటర్ మీద పెట్టి మాకు చనిపోయిన పాపని చేతికి ఇచ్చారు అని అడిగితే డాక్టర్లు వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తున్నారు కానీ వాళ్ళన్నీ దాచిపెట్టి మాకు పూర్తి సమాచారం అందించకుండా మభ్యపెట్టారు. కుమార్తె మరణ వార్త విన్న రికిత తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపారు. రమేష్ దంపతులకు లేకలే కలిగిన ఏకైక సంతానం రికిత కావడంతో ఆమె మృతిని తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. ఆక్రోశంతో ఆసుపత్రి ఎదుట ఆందోళన దిగారు. ఇంప్లాంట్ ఆపరేషన్ పేరుతో నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఎంజే ఆసుపత్రి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రికిత మృతికి సరైన కారణాలు చెప్పకుండా ఎంజే నాయుడు ఆసుపత్రి సిబ్బంది తప్పించుకున్నారు. యాజమాన్యం కూడా అందుబాటులో లేకపోవడంతో రికిత కుటుంబ సభ్యులకు మృతిపై అనుమానం వచ్చింది. దీంతో ఆమె బంధువులు, సన్నిహితులు అధిక సంఖ్యలో ఎంజే నాయుడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఆపరేషన్ కానీ చిన్న ప్లేస్ తీయడానికని కాల్లో ఉన్న ప్లేట్ తీయడానికి తీసుకొచ్చిన పిల్లని ఎంజే నాయుడు హాస్పిటల్లో వాళ్ళ అబ్బాయి ఆయన ఇద్దరు కలిపి ఇలా చేసి పాపను ఎలా అప్పచెప్పారండి. నడుచుకుంటూ బండి వేసుకొని వచ్చిన పాపను తీసుకొచ్చాం మేము. ఆ పాపను ఎలా మాకు శవమై తీసుకెళ్తానికి ఇచ్చారండి వాళ్ళ. దీన్ని అందరూ కూడా మీ మీడియా మిత్రులు అందరూ కూడా ఖండించి ఈ హాస్పిటల్ని క్లోజ్ చేయాల్సిందిగా మీరు అందరూ బాగా సపోర్ట్ చేయాలి. అసలు ఎంజే నాయుడు గారు లేరు, వాళ్ళ అబ్బాయి వంశీకృష్ణ గారు లేరు, ఎవరూ లేరండి. ఎస్కేప్ అయిపోయారు వాళ్ళు. మేము అలాగే హాస్పిటల్ దగ్గర ఉన్నా వాళ్ళు వస్తారు, మాకు ఏదన్నా చెప్తారు అని అన్నా కూడా వాళ్ళు ఏమీ చెప్పలేదు. అసలు పాపకి ఎందువల్ల అలా జరిగిందనే విషయం కూడా వాళ్ళు చెప్పలేదు. లాస్ట్ పాప ఇంకా లేదు అనుకున్నంత వరకు కూడా వాళ్ళు చెప్పలేదు మాకు. ఆసుపత్రి దగ్గర గంటల తరబడి బైఠాయించిన రికిత కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అయినా యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఘటనా స్థలం చేరుకున్న పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా పరిస్థితి సద్దుమడగలేదు. చివరికి మృతురాలి మేనత్త రేణుకు నుంచి పోలీసులు కంప్లైంట్ తీసుకున్నారు. కేసు నమోదు చేసిన సూర్యారావుపేట పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎఫ్ఐఆర్ ఇవ్వడంతో రికిత కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు. కేసులో పురోగతి లేకపోవడంతో ఆసుపత్రి యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ విజయవాడ పోలీస్ కమిషనర్ రామకృష్ణ కలిసి కుటుంబ సభ్యులు వినతి పత్రం అందజేశారు. మా కేసు ఏమైంది, మా కేసు కొంచెం పురోగతి చెందేందుకు కమిషనర్ గారిని కూడా కలిసాము, ఒక వినతి పత్రం కూడా అందించాము. మీ ఫైలు మా టేబుల్ మీద ఉంది, మేము మీకు దీనికి సంబంధించిన కేసు పూర్తిగా చూస్తాం, దీంట్లో ఏ విధమైన ప్రెజర్కి మేము లోపడం, మేము మీకు పూర్తి న్యాయం చేస్తామని చెప్పారు. విజయవాడలో మెడికల్ మాఫియాపై ఉక్కుపాదం మోపడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందన్న ఆరోపణలు వస్తున్నాయి. రికిత ఘటన మొదటిది కాదని అంటున్నారు. ధనదాహంతో ప్రాణాలతో ఆడుకుంటున్న ఇలాంటి కార్పొరేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.